మొదటగా మనము ఏపీడిఎస్సి ఏపీడిఎస్సి అనే బ్రౌజర్లో సెర్చ్ చేసినట్లయితే మనకు మొట్టమొదటి వచ్చేటటువంటి వెబ్సైటు ఏపీడిఎస్సి. ఈ ఏపీడిఎస్సి వెబ్సైట్లో మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ మనకు రావడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో డీటెయిల్స్ ఏమున్నాయంటే డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్. డిపార్ట్మెంట్ లాగిన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. క్యాండిడేట్ లాగిన్ అనేది మన పర్సనల్ లాగిన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మనము లాగిన్ అవ్వడానికి ఉపయోగించేది. సో దానికోసం మనం మొదట రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. తర్వాత కింద చూసినట్లయితే అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ 20th నుంచి అంటే ఏప్రిల్ 20th నుంచి మే 15th వరకు అప్లికేషన్ వేసుకోవడానికి లేదా నమోదు చేసుకోవడానికి మనకు సమయం ఉంది. నెక్స్ట్ దాని కింద రిజిస్టర్ నవ్ అని ఉంది. ఈ రిజిస్టర్ నవ్ అనేది మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని. ఏది? డిఎస్సి అప్లికేషన్ మనం డిఎస్సికి అప్లై చేయడంలో మనం మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే రిజిస్టర్ నవ్ అనేది. తర్వాత కింద ప్రింట్ ఫాము, ఫర్గెట్ పాస్వర్డ్, నో యువర్ యూజర్ ఐడి అని ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ మనకు మన యూజర్ ఐడి తెలిసి పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ని రికవర్ చేయడానికి ఉపయోగపడేటటువంటిది. ఒకవేళ మనం ఐడి మర్చిపోయి ఉన్నట్లయితే అందుకోసం నో యువర్ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఉన్నటువంటిది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము ఫస్ట్ రిజిస్టర్ నవ్ చూద్దాం. రిజిస్టర్ నవ్లో ఫస్ట్ స్టెప్ ఇదే. డిఎస్సికి అప్లై చేయడంలో మొదటి స్టెప్ ఇదే. ఫస్ట్ ఏం చేయాలి? మన ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫుల్ నేమ్ విత్ సర్నేమ్ అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనము ఇస్తాము. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాదర్ నేము, మదర్ నేము, కాస్ట్. సో కాస్ట్లో సబ్ కాస్ట్ ఉన్నట్లయితే సబ్ కాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ కాస్ట్ ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ సైన్యం నుంచి రిటైర్ అయ్యి ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఇది ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, అదర్వైజ్ నో పెట్టవలసి ఉంటుంది. డిజేబిలిటీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం ఇది. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళు సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టవలసి ఉంటుంది, అదర్వైజ్ నో పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ మనం అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, మనం లోకల్ ఆంధ్రప్రదేశ్లో చెందిన వాళ్ళమా కాదా అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళమైతే ఎస్ లేదంటే నో. నెక్స్ట్ స్టేట్, సో నాన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే స్టేట్ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే డిస్టిక్ అడుగుతుంది. మనం ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మండల్, మన పర్టికులర్ మండలు, విలేజ్, నెక్స్ట్ మన విలేజ్ యొక్క పిన్ కోడ్ లేదా మనం ఉన్న ఏరియా యొక్క పిన్ కోడ్, డోర్ నంబరు. తర్వాత ల్యాండ్ మార్క్ అంటే మన ఇంటికి లేదా మన గ్రామానికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ కావచ్చు, లేదంటే ఒక హిస్టారికల్ మోనుమెంట్స్ కావచ్చు, లేదా ఒక సర్కిల్ కావచ్చు, ఇలాంటి నేమ్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్, మన ఈమెయిల్ ఐడిని మనము అక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని దీన్ని బాక్స్ని చెక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసామని. సో క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తాము. సో ఇందులో మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏమైతే ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది కరెక్టా కదా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో చూసినట్లయితే చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ని ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ని మనం ఇక్కడ ఫోటో లైబ్రరీ నుంచి లేదంటే ఫైల్స్లో నుంచి ఓపెన్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. సో ఈ ఫైల్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయవలసి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ. ఒకవేళ మనకు పైన ఇచ్చినటువంటి డేటాలో ఏమైనా తప్పు ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి మరొక ఆప్షన్ ఉంది, ఎడిట్. లేదంటే సేవ్ అండ్ కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది.
ఇక్కడ గమనించినట్లయితే మనం ఇప్పుడు ఎంతవరకు ప్రొఫైల్ పూర్తి చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయవలసి ఉంటుందంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ స్టెప్ ఉంది కదా, ఇందులో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చేయవలసి ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్లో టైప్ ఆఫ్ స్టడీ మనం రెగ్యులర్గా చదివామా లేదా ప్రైవేట్ చదివామా. ప్రైవేట్ అయితే ఈ విధంగా డీటెయిల్స్ అడుగుతాయి. సిక్స్త్లో మనము ఎక్కడ చదివాము, ఏ డిస్టిక్లో చదివాము, సెవెంత్లో ఏ డిస్టిక్, ఇలా మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. చూడండి, ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అపీరింగ్ ఫర్ ఎస్ఎస్సి. మనం ఎస్ఎస్సి ఎగ్జామ్కి 10th క్లాస్ ఎగ్జామ్కి ఎక్కడ మనం అపీర్ అయ్యాం ఫస్ట్ టైం అనేది, అలాగే లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్, నువ్వు ఏ ఏరియాకి చెందుతావు అనేది, ఏ డిస్ట్రిక్ట్ చెందుతావు లోకల్కి సంబంధించి అనేది మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రెగ్యులర్గా చదివిన వాళ్ళు అంటే ప్రైవేట్ కాకుండా ఫార్మల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళైతే 4th నుంచి 10th వరకు స్టడీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే చూడండి, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు డిస్టిక్, 5th క్లాసు కర్నూలు డిస్టిక్, 6th క్లాసు కర్నూలు డిస్టిక్ అనుకోండి. ఈ విధంగా మనము ఒకవేళ 7th క్లాసు మరి వేరే డిస్టిక్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది 10th వరకు. నెక్స్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా యూ బిలాంగ్స్ టు. ఒకవేళ నువ్వు మొత్తం 4th నుంచి 10th వరకు కర్నూలు డిస్టిక్లోనే చదివినట్లయితే నువ్వు ఏ డిస్టిక్ చెందుతావు, కర్నూలుకు చెందుతావు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసిడెడ్స్ ఇన్ ఇండియా ఆర్ కాల్డ్ రెగ్యులర్స్. 7 years ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఆంధ్రప్రదేశ్లో చదివినట్లయితే దాన్ని రెగ్యులర్ అని అంటాం. నెక్స్ట్ ప్రైవేట్ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ preceding 7 years of study in which he or she appeared for the SSC examination. సో 7 yearsగా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయడానికి ముందు 7 years స్కూల్కి వెళ్ళి చదవని వాళ్ళని మనం ప్రైవేట్ అంటాం. నెక్స్ట్ ఒకవేళ విజువలీ ఇంపైర్డ్ లేదా హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేనట్లయితే ప్రైవేట్గా రాసినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్, వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళు ఉన్నటువంటి లోకల్ ఏరియా ఏదైతే ఉందో అది వాళ్ళ నేటివ్ డిస్టిక్ అవుతుంది లేదా లోకల్ డిస్టిక్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి. ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినట్లయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అంటే ఏ డిస్టిక్ చెందుతామని, ప్రజెంట్ ఏ డిస్టిక్లో ఉన్నాము, దేనికి లోకల్ అవుతామో మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నో అయితే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి, హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్, ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే ఏపీ టెట్ రాసారా లేదా అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మనం డిఎడ్ చేసామా, బీఎడ్ చేసామా, లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసామా ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎడ్ చేశారనుకుందాం. డిఎడ్ చేసినట్లయితే ఎక్కడ చేశారు, డిఎడ్ ఎక్కడ చేశారో మనం ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో నుంచి మనమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉన్నటువంటి యూనివర్సిటీలో నుంచి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, మనం ఏం చదివామో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీస్, మనకు జనరల్గా 2 types ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి బీఎడ్లో, కానీ డిఎడ్కి యాక్చువల్లీ అన్ని మెథడాలజీస్ ఉంటాయి మనకు, కాబట్టి ఇక్కడ మెథడాలజీని ఎంచుకోవాల్సిన అవసరము లేదు. నో సబ్జెక్ట్ని ఎంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, అందులో మనకు వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్సంటేజ్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ ఎంటర్ చేయండి. చూడండి, హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి స్టడీడ్ అని అనగానే మనకి ఏమొస్తుందంటే సెలెక్ట్ బోర్డ్ అని వస్తుంది. సో బేసికలీ మన ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళందరూ అందరూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం తెలుగునా హిందీనా ఇంగ్లీషా సెలెక్ట్ చేసుకుంటాము. లాంగ్వేజ్ 10th క్లాస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు మీడియం ఉంటే తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ పర్సంటేజ్ మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు మనము టోటల్ మార్క్స్ ఎంటర్ చేసేవాళ్ళం, ఇప్పుడు పర్సంటేజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్, ఎస్
ఎస్ అయినట్లయితే కోర్సు, ఏ కోర్సు, ఇంటర్మీడియటా, ఈక్వలెంటా. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్, మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది. నెక్స్ట్ వేరే దగ్గర ఉన్నట్లయితే ఆ బోర్డ్స్ లిస్ట్ అక్కడ ఉన్నాయి. మీడియం తెలుగు. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది మోస్ట్లీ. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదో ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ హాల్ టికెట్. నెక్స్ట్ పాస్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అంటే ఒకవేళ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అయినట్లయితే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంటే, లేదంటే ఎడిట్ ఆప్షన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, పాస్ పర్సంటేజ్. సేవ్ అండ్ కంటిన్యూ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అంటే ఒకవేళ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అయినట్లయితే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంటే, లేదంటే ఎడిట్ ఆప్షన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉన్నట్లయితే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఇక్కడ బాక్స్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనం ఎంచుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనం డిస్ట్రిక్ట్ ఏ ఏ ఏ క్లాసులో మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివా అనేది వెరిఫై అండ్ కరెక్ట్. నెక్స్ట్ 10th క్లాస్ ఇన్ఫర్మేషను, ఇంటర్మీడియట్ ఇన్ఫర్మేషను, డిగ్రీ, అలాగే పీజీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇచ్చినట్లయితే మనకు అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషను, బీఎడ్ గురించినటువంటి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఏపీ టెట్ ఇన్ఫర్మేషను. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాతనే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కన్ఫర్మ్ అండ్ సేవ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం పోస్ట్స్, సో ఇక్కడ 3 స్టెప్స్లో మనము ఫిల్అప్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ని. ఫస్ట్ మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత సెకండ్ వన్లో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ పోస్ట్, మనం ఏ పోస్ట్ కోసం అయితే మనము ఎగ్జామ్ రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి. సో పోస్ట్ డీటెయిల్స్లో భాగంగా మొదట ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి జోన్ వారీగా పోస్టులు ఉంటాయి ఇక్కడ. సో పోస్ట్ పేరేంటి, ఎస్జిటి అనుకుందాము. ఇక్కడ ఎస్జిటి ఉంది, పోస్ట్ ఎస్జిటి ఉంది కదా. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఇందులో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్ డిస్ట్రిక్ట్, జోను, నంబర్ ఆఫ్ పోస్ట్స్. సో జోనల్ పోస్టులు కూడా ఉంటాయి కొన్ని, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అని, తర్వాత టీజీటీ, పీజీటీ అని, ఇవి జోనల్ పోస్టులు ఉంటాయి. ఇది ఏజీటీ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 335 లోకలు, 82 నాన్ లోకలు. సో మొత్తం 417 పోస్టులు ఉన్నాయి. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో నాన్ లోకల్ కింద కర్నూలులో 160 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు మొత్తం లిస్ట్ చూడాలి, జోన్ వారీగా లిస్ట్ చూడాలంటే ఇక్కడ వ్యూ మోర్ అని ఉంది కదా చివర్లో, అవైలబుల్ పోస్ట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్. ఇది సెలెక్ట్ చేసినట్లయితే జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం వేకెన్సీస్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్, ఒక పోస్ట్కి 750 రూపీస్. నంబర్ ఆఫ్ పోస్టులు బట్టి అన్ని 750 పెరుగుతాయి. 2 అయితే 1300 అవుతుంది, 750 × 2. 3 అయితే 750 × 3 అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంచుకున్న పోస్ట్ యొక్క బాడీని బట్టి, బాడీ అంటే గవర్నమెంటా, మున్సిపలా, ట్రైబలా, మున్సిపల్ కార్పొరేషనా, అలా ఉంటాయి కదా. సో ఆ స్కూళ్ళను బట్టి మనము ప్రిఫరెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నీకు జాబ్ వచ్చింది, అందులో మొట్టమొదటి ఇందులో ఎక్కడ తీసుకుంటావు, గవర్నమెంట్ బాడీ తీసుకుంటావా, మున్సిపల్ స్కూల్లో పనిచేస్తావా, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పనిచేస్తావా, ఎంచుకుంటావా అనే దాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే గవర్నమెంట్, ఇక్కడ ఈ యారో మార్క్ తీసుకుంటే మనకు అక్కడ సెలెక్ట్ అవుతాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషను, తర్వాత మున్సిపల్ చిత్తూరు,
ట్రైబల్ వెల్ఫేర్ చివరి ఆప్షన్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ నేనేం చేస్తున్నాను, చిత్తూరు, చెన్నై వచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత ఇప్పుడు మనము పేమెంట్ ఆప్షన్ దగ్గరకు వచ్చాము. పేమెంట్ ఆప్షన్ దగ్గర ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మనము ఇప్పుడు పే చేయడానికి అవకాశము ఉంది. అలాగే నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. పైన ఉన్న వాటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా సెలెక్ట్ చేసి మనము పేమెంట్ చేయొచ్చు. పే నౌ. నెట్ బ్యాంక్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ చూపిస్తే చేయొచ్చు. నెక్స్ట్ యూపీఐ చేస్తాను నేను ఇప్పుడు. చూడండి, పే నౌ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మన మొబైల్కి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. నోటిఫికేషన్లో మనకు పేమెంట్ లింక్ ఉంటుంది. అక్కడ పే చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ కూడా ఉంది. ప్రింట్ అప్లికేషన్లో మనకు మొత్తం రావడం జరిగింది. నా సర్వీసెస్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ అప్లోడ్. సో ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్. ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అప్లికెంట్ నేమ్ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. గెట్ డీటెయిల్స్ వెళ్ళగానే సో ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. క్యాస్ట్, సబ్ క్యాస్ట్, డిస్ట్రిక్ట్, మండల్ అన్నీ. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఫైల్ మనం ఈ సెక్షన్కి రావడానికి ముందే ఫైల్ని మనం నీట్గా క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే 1 MB ఉండాలి. జేపీజీ కానీ జేపీఈజీ కానీ పీడిఎఫ్ కానీ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, నెక్స్ట్ డిఎడ్ మార్క్స్ మెమో. సో ఇవి మనము పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ ఫార్మాట్లో పెట్టుకోవాలి. తర్వాత 4th క్లాస్ 10th క్లాస్ వరకు ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కింద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ టైప్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. సో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు లోకల్, నాన్ లోకల్ కానీ తర్వాత పోస్టుల గురించి కానీ ఏదైనా డీటెయిల్స్ కానీ కాస్ట్ సంబంధించి డీటెయిల్స్ కానీ ఏమైనా అవసరమైతే నీట్గా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాతనే అప్లికేషన్ ఓపెన్ చేసి ప్రాసెస్ చేయండి.